కల్వరి కొండ మీద 3 మేకుల మీద వేలాడి తన చేతులను చాపి తన మరణాన్ని ప్రపంచానికి అందించి తన ఆత్మను దేవునికి అప్పగించి, ప్రభువా ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని ప్రపంచానికి విమోచనిచ్చిన కొండది. కాబట్టి నువ్వు నేను ఎవరైతే రక్షించబడతారంట వారు ఇతరులను రక్షిస్తారంట. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి ప్రపంచానికి విమోచనిచ్చాడు. ఆయన రక్షణ పొందుకున్న నీవు, ఆయన యొక్క పరిశుద్ధతను పొందుకున్న నీవు కూడా ఇతరులను వారుగా, దేవుళ్ళలోకి నడిపించేవారుగా, దేవుళ్ళలోనికి వెంబడించేవారుగా చేయాలి. అందుకనే దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే కొందరు ఇతరులను రక్షిస్తారో వాళ్ళు ఆకాశంలో జ్యోతులను పోలి ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రక్షించబడిన నీవు, మారు మనసు పొంది నీవు, దేవుని ప్రేమను ఎరిగిన నీవు ఇతరులను రక్షించి కల్వరి కొండకు నువ్వు నడిపించాలి. హల్లెలూయా. ఇతరులను ఎందులోకి నడిపించాలి? కల్వరి కొండ